కొన్ని స్టోరీస్‌లో లాంగ్ ఎగో అని, లాంగ్ ఎగో అని, వన్స్ అపాన్ ఎ టైమ్ అని ఇలా లేదా నౌన్ జవహర్లాల్ నెహ్రూ ఇలా వచ్చేస్తాయి. బట్ సాధారణంగా ఇంగ్లీష్‌లో ఆనవాయితీ ఒక సెంటెన్స్ స్టార్ట్ చేసేప్పుడు ఏన్షియంట్ మ్యాన్ యూజ్డ్ టు ఈట్ రా ఫుడ్ ఇలా ఉంటుందో సెంటెన్స్. ది అనేటువంటి ఫస్ట్ ఉపయోగం ఏంటంటే సాధారణంగా ఒక సెంటెన్స్ స్టార్ట్ చేసేప్పుడు దీతో స్టార్ట్ చేస్తాము. నెంబర్ 2 గ్రూప్ ఆఫ్ థింగ్స్ నుంచి బాగా జాగ్రత్తగా రాసుకోండి. గ్రూప్ ఆఫ్ థింగ్స్ నేను వివరిస్తాను మీకు. థింగ్స్ నుంచి మనకి కావలసిన దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి దీనికి మనం ఏం చేస్తాము ది వాడాలి. అలా కాకుండా సెలక్షన్ అక్కర్లేకపోతే ది వాడక్కర్లా. ఇప్పుడు మీరు బుక్ షాప్కి వెళ్ళారు, నాకు పెన్ ఇవ్వాలి అన్నారు, అప్పుడు గివ్ మీ ఏ పెన్ అంటే సరిపోతుంది, ఏదో పెన్ పర్లేదు అనుకుంటే. కానీ గ్రూప్ ఆఫ్ థింగ్స్ నుంచి మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవాలంటే అదే షాప్లో మీకు బ్లూ పెన్ కావాలనుకో, బ్రింగ్ మీ ది బ్లూ పెన్, గివ్ మీ ది రెడ్ టీ షర్ట్, ఓకే, గివ్ మీ ది డైరీ బుక్. ఈ విధంగా ది అనే ఉపయోగం ఏంటంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ నుంచి మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవడానికి దీని వాడాలి. ఇది రెండో ఉపయోగం. మూడోది ఏంటంటే ఒక యూనిట్ గురించి జాగ్రత్తగా రాసుకోండి, పర్లేదు. థర్డ్ పాయింట్, ఒక యూనిట్ గురించి మొదటిసారి చెప్పేటప్పుడు, ఒక యూనిట్ గురించి మొదటిసారి ఫస్ట్ టైం చెప్పేటప్పుడు మనం ఏ కానీ అని కానీ వాడతాం ఫస్ట్ ఇంట్రడక్షన్ చేస్తున్నప్పుడు. ఓకే, ఈ పూర్తి నోట్స్లో రాయలేకపోతున్నాను, ఏ లేక యాను వాడచ్చు. కానీ అదే యూనిట్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పామనుకోండి రిపీట్గా, అప్పుడు రెండోసారి నుంచి ఇంకా మనం ఏ అని వాడకూడదు, డి మాత్రమే వాడాలి. అది ఎలాగనేది మీకు నేను చెప్తాను. బట్ ఈలో పాయింట్ నోట్ చేసుకోండి. మనం ఒక సింహం గురించి చెప్పాలనుకున్నాం ఇంగ్లీష్లో, ఒక కథలు చెప్పడం అలవాటే కదా. సో ఇంగ్లీష్ చెప్పాలనుకున్నాం, ఒక కుర్రాడిని పిలిచి అరే బాబు నీకు ఇంగ్లీష్ కథ చెప్తాను రా సింహం గురించి అని. ఫస్ట్ ఏం చేసాము, వన్స్ దేర్ వాజ్ ఏ లయన్ అన్నాం. బాగుంది, అర్థం బాగుంది. ఒకప్పుడు ఒక సింహం ఉండేది. ఏ లయన్ వాజ్ క్రూయల్. జాగ్రత్త వినండి. వన్స్ దేర్ వాజ్ ఏ లయన్ వాజ్ క్రూయల్. ఏ లయన్ వాజ్ హంగ్రీ. ఏ లయన్ సెర్చ్డ్ ఫర్ an animal. ఏ లయన్ గాట్ ఏ డీర్. ఏ లయన్ హంటెడ్ ఏ డీర్. ఏ లయన్ ఏట్ ఏ డీర్ అన్నాం. ఈ కథ కరెక్ట్గా తెలుగులో తర్జుమా చేసి ఎలా ఉంటుందో తెలుసా? ఒకప్పుడు ఒక సింహం ఉండేది. ఒక సింహం క్రూరమైనది. ఒక సింహానికి ఆకలేసింది. ఒక సింహం జంతువు కోసం వెతికింది. ఒక సింహం జింకను చూసింది. ఒక సింహం జింక వేటబడింది. ఒక సింహం జింకని వేటాడింది. ఒక సింహం జింకని తింది. ఎన్ని సింహాలైనవి? బోల్డ్ సింహాలైనవి, తెలుగు సినిమా టైటిల్స్ లాగా. అవునా కదా? సో ఇన్ని సింహాలు అసలు యాక్చువల్గా మనం చెప్పదలుచుకున్నామా అంటే ఇంగ్లీష్లో చెప్పడం వల్ల మనకి భాష సరిగ్గా రావడంలో ఎటో వెళ్ళిపోయింది కదా కాస్త. ఒక సింహం గురించి చెప్పాల్సిన బోల్డ్ సింహాలని. ఇదే కనుక మనం ఒక సింహం గురించే చెప్పాలని కరెక్ట్గా ఇంగ్లీష్ అయితే మొదటిసారి మన ఇంట్రడక్షన్ ఇప్పుడు ఎలా చెప్పాలి? వన్స్ దేర్ వాజ్ ఏ లయన్, ఇట్ ఈస్ కరెక్ట్. రెండోసారి నుంచి మరలా అదే సింహం గురించి చెప్పాలంటే ఏమనాలి? వన్స్ దేర్ వాజ్ ఎ లయన్, ది లయన్ వాజ్ హంగ్రీ, ది లయన్ వాజ్ యాంగ్రీ, ది లయన్ వెంట్ ఇన్ టు ద ఫారెస్ట్, ది లయన్ సెర్చ్డ్ ఫర్ యాన్ యానిమల్, ది లయన్. ఈ విధంగా ది లయన్ అంటే కథ ఏమైంది? ఇప్పుడు ఒకానొకప్పుడు ఒక సింహం ఉండేది. ఆ సింహం క్రూరమైనది. ఆ సింహానికి ఆకలేసింది. ఆ సింహము జంతువుని వేటాడింది. ఆ సింహము జింకని తిన్నది. ఈ విధంగా ఏమవుతుంది? ఒక సింహం గురించి చెప్పినట్టు ఏంటి చక్కగా అర్థమవుతుందా? కాబట్టి ఏంటి, ఒక యూనిట్ గురించి మొదటిసారి ఇంట్రడక్షన్ చేసేటప్పుడు మనం అంటే పరిచయం చేసేటప్పుడు మనం ఏ అని వాడచ్చు. వన్స్ దేర్ వాజ్ ఏ ప్రిన్స్, ది ప్రిన్స్ అని అక్కడి నుంచి ఆ యువరాజు గురించి చెప్తుంటేనే మీ డౌట్ ఏంటి? ఓకే, ఫస్ట్ పేరాలో ఒకసారి యువరాజు గురించి చెప్పాం, ఓకే, ఏ ప్రిన్స్ అన్నాం. అదే లైన్లో మళ్ళీ రెండోసారి ప్రిన్స్ వచ్చాడు, ది ప్రిన్స్ అన్నాం. తర్వాత మధ్యలో ఇంక ప్రిన్స్ గురించి ఎక్కడ చెప్పలేదండి, ఆఖరి పేరాలో మళ్ళీ వచ్చాడు అనుకోండి అదే ప్రిన్స్. అప్పుడు ఏం వాడాలంటారా? ఎప్పుడైనా సరే ఇక ఆ కథ మొత్తంలో ఏ పేరాలో వచ్చినా, మళ్ళీ మొదటి పేరాలో వచ్చినా, చివరి పేరాలో వచ్చినా సరే ఇక దియే. ఎందుకంటే ఒకసారి ఆ ప్రిన్స్ని మనం పరిచయం చేసేసాం. వన్స్ దేర్ వాజ్ ఏ ప్రిన్స్ అన్నాం. ఇప్పుడేం చెప్తున్నాం? ది ప్రిన్స్ వాజ్ హ్యాండ్సమ్ అన్నాం. చివరిలో ఎక్కడ ది ప్రిన్స్ వాజ్ కైండ్ అంటాం. మధ్యలో ఎక్కడ మళ్ళీ ఎన్నిసార్లు ఆ ప్రిన్స్ గురించి చెప్పినా ది అనాల్సిందే. ది యొక్క నాలుగో ఉపయోగము. ఇప్పుడు మనం ఒక విషయం ఏదో ఒక యూనిట్కే కాకుండా
మొత్తం ఆ జాతికే వర్తించింది అనుకోండి. ఉదాహరణకి మనిషిలో ఒకడు దయగలడు అనుకో, హీ ఈజ్ ఏ కైండ్ మ్యాన్ అంటాం, తప్పేం లేదు. కానీ ఆవు పాలు ఇచ్చిందనుకోండి, ఏ ఆవు పాలిస్తుంది? మా ఆవు పాలిస్తుందా, మీ ఆవు పాలిస్తుందా అని ఏముండదు. ఆవు పాలిస్తుందని మొత్తం ఆవులన్నీ పాలిస్తాయని అర్థం. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ కౌ అనేటువంటి నౌనుకు ముందు కౌ గివ్స్ మిల్క్ కదా, ఆవు పాలిస్తుందంటే డి యాడ్ చేశారనుకో, ఆవులు అనక్కల బహువచనంగా. డి కౌ గివ్స్ మిల్క్ అంటే అర్థం ఏంటంటే ఆవు జాతి పాలిస్తుందని చెప్పడం. అలాగే ద ఇండియన్ ఈజ్ బ్రేవ్. ఎనీ డౌట్? ఇండియన్ ఈజ్ బ్రేవ్ అంటే ఇండియాలో ఉండే ఏ ఒక్కడో బ్రేవ్ కాదు, మొత్తం ఇండియన్ మొత్తం బ్రేవ్ అయిపోతారు. ఇది 5వ పాయింట్ అనమాట. జాగ్రఫికల్ నేమ్స్ అంటే భౌగోళిక నామాలు. అంటే జాగ్రఫికల్ నేమ్స్ అంటే ఇప్పుడు రివర్ ఉందనుకో, నది, దానికి ముందు మీరు దీ పెట్టక్కల్లా, బోర్డు నదులు ఉంటాయి ప్రపంచంలో, అవునా కదా? సో జాగ్రఫికల్ నేమ్స్కి ముందు అంటే వాటికి పేర్లు పెడితేనే. ప్లానెట్స్కి కూడా అక్కడ ప్లానెట్ అంటే గ్రహం, దాని ముందు ఏ ప్లానెట్ అనొచ్చు, ది ప్లానెట్ అనొచ్చు, కానీ ఆ ప్లానెట్కి పేరు పెడితే మాత్రం ఆ ప్లానెట్స్ నేమ్స్కి ముందు ఏం చేయాలి, కంపల్సరీగా టీ వాడాల్సిందే సుమా, వాడకుండా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి ఉందనుకో నది, రివర్ని ఏ రివర్ అంటాం అక్కడ ఉంటే, బట్ ఆ గోదావరిని ది గోదావరి అనాలి, కొత్త గోదావరి అనకూడదు. అట్లాగే పినాకిని, ది నయాగరా ఫాల్స్, భౌగోళిక నామాలు అన్నీ కూడా, ది థార్ డెజర్ట్, ఓకే, ది సహారా డెజర్ట్, ది అరకు వ్యాలీ. ఈ విధంగా మనం జాగ్రఫికల్ నేమ్స్ అంటే నదులు, పర్వతాలు, ఏదైనా కావచ్చు, కొండలు, వాటికి పెట్టిన పేర్లు. 5వ పాయింట్ ఏంటంటే జాగ్రఫికల్ నేమ్స్కి ముందు తప్పనిసరిగా, తర్వాత ప్లానెట్ నేమ్స్కి ముందు తప్పనిసరిగా మనం ది వాడాల్సిందే. ఇక ఆఖరిది ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీస్కి ముందు, ఈ ఆఖరిది రాసేసుకోండి, సూపర్గా ఉందరా అంటాం. మంచి వంటకం మనం తింటే ఎంత సూపర్గా ఉందరా అంటే, సూపర్ అంటే అర్థం ఏంటంటే దీన్ని మించితే ఇంకోటి లేదు అని చెప్పడమే తెలుగులో. డి అంటే అర్థం ఏంటి, అది మాత్రమే అని అర్థం కూడా ఉంది. డి అంటే ఆ అనే కాదు, అది మాత్రమే అని. సో ఇప్పుడు గ్రేటెస్ట్ మ్యాన్ అనుకోండి, ఒక పెద్ద మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు, ఆయన గ్రేటెస్ట్ మ్యాన్ అనుకో, ఉత్త గ్రేటెస్ట్ మ్యాన్ కూడా ది గ్రేటెస్ట్ అనాలి. ది గ్రేటెస్ట్ ఎందుకు అనాలి, అతడు మాత్రమే అత్యధిక గొప్ప మనిషి. కాబట్టి ది అనే యొక్క 6వ ఉపయోగం ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీస్లో ఎడ్జెక్టివ్స్కి ముందు తప్పనిసరిగా ది వాడాల్సిందే, అది వాడకపోతే ఆ డిగ్రీయే కాదు. సో ఇప్పుడు ఇవాళ క్లాసులో ది యొక్క ఉపయోగాలు మనం నేర్చుకున్నాం. అయితే చిన్న సస్పెన్స్, ది అంటే దా అంటే 2 రకాలు అంటారండి అని. రేపటి క్లాసులో మీరు కూర్చుంటేనే నేను మీకు మరి ఆ ది ఎందుకు వాడాలి, దా ఎందుకు వాడాలి చెప్తాను. ప్లస్ రేపటి నుంచి టిప్స్ కూడా చెప్తా. అంటే మార్కెటింగ్ మేనర్స్ కానీ, లేకపోతే వెజిటబుల్ మేనర్స్, గ్రోసరీ మేనర్స్ అన్నీ కూడా రేపటి క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి. పికప్ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి చూడమని, ఓకేనా? రైట్, గుడ్ డే.